హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్లో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు ఫోన్ చేసావా, కానీ నువ్వు ఫోన్ ఎత్తడం లేదు, నేను నీకు వీడియో కాల్ చేయాలా, ఇంట్లో అందరు బాగున్నారు, అలాంటివన్నీ కూడా ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నువ్వు నాకు ఫోన్ చేసావా అని ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు హ్యాడ్ యూ కాల్డ్ మీ, హ్యాడ్ యూ కాల్డ్ మీ అని అడగాలి. అలాగే ఇది ఎవరి నెంబర్ అని అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు హూస్ నెంబర్ ఈజ్ దిస్, హూస్ నెంబర్ ఈజ్ దిస్ అని అడగాలి. అలాగే ఇంట్లో అందరూ బాగున్నారా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు ఈజ్ ఎవ్రీబడి ఆల్ రైట్ ఎట్ హోమ్, ఈజ్ ఎవ్రీబడి ఆల్ రైట్ ఎట్ హోమ్ అని అడగాలి. అలాగే కానీ నువ్వు ఫోన్ ఎత్తడం లేదు, నేను ఫోన్ చేస్తున్నా కానీ నువ్వు ఫోన్ ఎత్తడం లేదని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే బట్ యు ఆర్ నాట్ పికింగ్ అప్ ద ఫోన్, బట్ యు ఆర్ నాట్ పికింగ్ అప్ ద ఫోన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను నీకు వీడియో కాల్ చేయాలా అని ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు షెల్ ఐ మేక్ ఏ వీడియో కాల్, షెల్ ఐ మేక్ ఏ వీడియో కాల్ అని అడగాలి. అలాగే నీ లొకేషన్ని పంపించు, నువ్వు ఎక్కడున్నావు నీ లొకేషన్ని పంపించు అంటుంటాం కదా, అలాంటప్పుడు సెండ్ మీ యువర్ లొకేషన్ అని చెప్పాలి. అలాగే ఇప్పుడు కాదు నేను చాలా బిజీగా ఉన్నాను అని అంటుంటాం కదా, అలాంటప్పుడు నాట్ నౌ ఐఎమ్ వెరీ బిజీ, నాట్ నౌ ఐఎమ్ వెరీ బిజీ. అలాగే నాకు ఒక మెసేజ్ పెట్టు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు డ్రాప్ మీ ఏ మెసేజ్, డ్రాప్ మీ ఏ మెసేజ్ అని చెప్పాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా తరచుగా మనం ఫోన్లో మాట్లాడే సెంటెన్సెస్ కదా, మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.